మీరు రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు ఒక్క విషయం మాత్రం 10లో 8 మంది ఇగ్నోర్ చేస్తారు. ఆ ఒక్క విషయంలో మాత్రం కంపల్సరీ మీరు జాగ్రత్త తీసుకుంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓకే మినిమం 50-60% ఆఫ్ ద టైమ్స్ స్టాట్సే చెప్తున్నాయి మీ రెజ్యూమ్లు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ యువర్ ప్రొఫైల్ విల్ బి సెలెక్టెడ్. ఆ అవకాశం అయితే ఉంది. ఆ ఒక్క విషయం ఏంటి అంటే పోర్ట్ఫోలియో. 80% ఆఫ్ ద పీపుల్ పోర్ట్ఫోలియోని ఇగ్నోర్ చేస్తారు. అసలు ఈ పోర్ట్ఫోలియో ఏంటి ఇది ఎందుకు అంత అవసరం అనేది మనం ఒక్కసారి కొద్ది డెప్త్కి వెళ్ళి చూద్దాం. సపోజ్ ఓ ఫ్రంట్ అండ్ డెవలపర్ ఉన్నాడు, బ్యూటిఫుల్గా కోడ్ చేయగలుగుతాడు, అమేజింగ్ వెబ్సైట్స్ క్రియేట్ చేయగలుగుతాడు. ఆ విషయం కోడ్ రాసే వాళ్ళకి తెలుసు, మీ ఫ్రెండ్స్కి తెలుసు, మేబీ షేర్ చేసి ఉంటారు. అరే నీ కోడ్ రాసే ఒకసారి చూసి చెప్పు, నాకు ఎలా అనిపిస్తుంది, నీకు ఆ విజువల్గా ఎలా ఉంది నాకు చూడడానికి, ఫంక్షన్స్ అన్ని కరెక్ట్గా అవుతున్నాయా లేవా, నువ్వు వాడుతున్నప్పుడు ఏమనిపించింది, ఇలాంటివన్నీ మీరు ఫ్రెండ్స్ని అడుగుతారు. బాగానే ఉంది, వాళ్ళ వరకు చెప్తారు. బట్ మీరు రెజ్యూమ్ ఎప్పుడైతే ఒక కంపెనీకి షేర్ చేశారో ఆ హైరింగ్ మేనేజర్ హార్డ్లీ ఒక రెజ్యూమ్ని ఒక హైరింగ్ మేనేజర్ కానీ రిక్రూటర్ కానీ 5-10 సెకండ్స్ కంటే చూడరు. ఈ 10 సెకండ్స్లో మీరు వాడి బ్రెయిన్ని మీరు విన్ చేయాలి అంటే మనది ఎంత అప్పీలింగ్గా ఉండాలి చెప్పండి. సో అక్కడే మీ వర్క్ ఏంటి, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, అసలు మీరేమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మీవేంటి అని మొత్తం తెలిసిపోవాలి. సో అలాంటి మీ వర్క్ అవుట్ స్టాండింగ్గా కనిపించే వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ పోర్ట్ఫోలియో. అండ్ అది మీరు మిస్ అవ్వకూడదు. అండ్ మిస్ అవ్వకుండా మీరు ఏం చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం. సో నెంబర్ 1, నేను ఇప్పటిదాకా ఒక 60-70 రెజ్యూమ్స్ రివ్యూ చేసినప్పుడు నాకు అందులో హార్డ్లీ ఒక 5 or 6 రెజ్యూమ్స్లోనే మీరు ఒకవేళ కోడింగ్ సంబంధించిన ఒక డెవలపర్ అయితే గిట్ హబ్లో మీ కోడ్ని స్టోర్ చేసి అది ఒక లింక్ ఇస్తున్నారు. సో ఐ వుడ్ ఎంకరేజ్, ఐఎమ్ హ్యాపీ దట్ 5 or 6 పీపుల్ ఆర్ డూయింగ్. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు కూడా ఏం చేయాలంటే మీరు గిట్ హబ్లో మీరు కోడ్ పెట్టడం, ఆ కోడ్ని కమిట్ చేయడం అనేది మీకు వచ్చు అన్న విషయం యూతల కంపెనీలో కూర్చున్న వాళ్ళకి అర్థమైంది. ఓహో వీడు గిట్ హబ్ వాడుతున్నాడు అంటే హీ నోస్ హౌ టు మేనేజ్ ద కోడ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది. సో అదొకటి మీరు గిట్ హబ్ లింక్ అందులో పెట్టడానికి తెలుసుకోండి. అండ్ గిట్ హబ్లోకి వెళ్ళి కోడ్ అంతా చదివి వాడే ఎగ్జిక్యూట్ చేసేసుకొని అంత చేయడం అనేది ఒక్కోసారి కష్టం. అంత టైం కూడా పాపం రిక్రూటర్స్కి, హైరింగ్ మేనేజర్స్ దగ్గర ఉండదు. సో మీరు ఏం చేయాలంటే సపోజ్ మీరు ఒక వెబ్సైట్ని తయారు చేశారు, డమ్మీ వెబ్సైట్ అయినా పర్లేదు, తయారు చేశారనుకోండి, దాని లింక్ని మీరు రెజ్యూమ్లో ప్రాపర్గా మీరు ప్రాజెక్ట్ సెక్షన్ పెడతారు కదా, ప్రాజెక్ట్ సెక్షన్కి పక్కనే లింక్ ఇవ్వండి. లేదా ప్రాజెక్ట్ సెక్షన్లో సపోజ్ మీరు ఏదైనా చిన్న స్క్రీన్ ఒక మాడ్యూల్ తయారు చేశారనుకోండి, ఆ మాడ్యూల్కి మీరు హైపర్ లింక్ ఇచ్చేసేయండి. సో దట్ ఏమవుతుందంటే మీరు కింద కొంచెం రాసినా సరే కంటెంట్ అంతా చదివే ముందు ఫస్ట్ యూజువల్ టెండెన్సీ ఏంటంటే అసలు వీళ్ళ వర్క్ చూద్దాం మనం అని చెప్పి హైరింగ్ మేనేజర్ ఓపెన్ చేయగానే ఒక గ్రేట్ వెబ్సైట్ లాంచ్ అయ్యి ఒక గ్రేట్ పేజ్ లాంచ్ అవ్వగానే చూసుకుంటారు, ఓహో ఇలా అనగానే లాంచ్ అయిందంటే లోడ్ టైంని బాగానే ఆప్టిమైజ్ చేసుకున్నాడు. సపోజ్ అతను ఫోన్లో ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు కూడా బాగుందంటే ఓహో రెస్పాన్సివ్ డిజైనే వాడాడు, ఇవన్నీ అనిపిస్తుంది. అండ్ సపోజ్ మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, మీకు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఇంకా అమేజింగ్ ప్లేసెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఈజ్ బిహాన్స్. బిహాన్స్లో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అందులో చాలా వరకు కూడా మీకు అసలు ఒక యాప్ని ఇంత బాగా డిజైన్ చేయొచ్చా, ఒక వెబ్సైట్ని ఇంత గొప్పగా చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా బిహాన్స్ అనే సైట్లో వెళ్ళి అందరూ అప్లోడ్ చేస్తుంటారు. దే షోకేస్ దేర్ వర్క్ దేర్. అక్కడ చేసి ఆ బిహాన్స్ ఒక లింక్ ఇస్తుంది, అది తీసుకొచ్చి మీరు రిజ్యూమ్లో పెట్టడం. బిహాన్స్లో సైన్అప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అక్కడ మీరు సైన్అప్ అయిపోవచ్చు. మీ వర్క్ని అక్కడ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేసి మీరు అక్కడ యూ హ్యావ్ టు స్టార్ట్ షో కేసింగ్ అబౌట్ ఇట్. సో దీనివల్ల మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెజ్యూమ్స్ ఎతికేటప్పుడు సిమిలర్ రెజ్యూమ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా. మీది సిమిలర్ రెజ్యూమే కేటగిరీలో కూడా పడకుండా ఉంటుంది రెజ్యూమ్, ఎందుకంటే మీది స్టాండౌట్గా ఒక పోర్ట్ఫోలియో పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఆ పోర్ట్ఫోలియో లింక్ కూడా అడుగుతుంది ఒక్కోసారి మీరు ప్రొఫైల్ ఫిల్ చేసేటప్పుడు కూడా చూస్తే మీకు కనిపిస్తుంది అది. సో అక్కడ ఈ లింక్స్ ఇవ్వచ్చు మీరు. దీనివల్ల ఏంటంటే విల్ బీ ఆల్రెడీ ఎ స్టాండౌట్ ప్రొఫైల్ వెన్ యూ కంపేర్ విత్ ఎ లాట్ ఆఫ్ క్రౌడ్ దేర్. సో మీకు కూడా సెర్చబిలిటీ పెరుగుతుంది, రీచ్ పెరుగుతుంది. ఇది కాకుండా కోడింగ్కి సంబంధించిన వాళ్ళు హ్యాక్ ర్యాంకర్ అని ఒక టూల్ ఉంది. అందులో ఏంటంటే ద మోర్ యూ సాల్వ్ స్మాల్ టెస్ట్స్,
యువర్ ర్యాంక్ విల్ బీ హయ్యర్. అంటే దాదాపు నాకు తెలిసిన వరకు lakhs ఆఫ్ ద ర్యాంక్ నుంచి 1, 2, 3 ఈ లెవెల్ దాకా మీరు ఎదుగుతూ రావచ్చు. ఆ ర్యాంక్ ఎంత ఉందన్నది కూడా మీరు రెజ్యూమ్లో వాడుకోవచ్చు. హ్యాక్ ర్యాంకర్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేయండి. ఇలాంటివి కాకుండా ఇంకా మీ వర్క్ను షోకేస్ చేయడానికి కోడ్ పెన్ కానీ, కోడ్ గురు కానీ ఇట్లాంటి కొన్ని సైట్స్ ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి. ఈ లింక్స్ వరకు అయితే నేను కింద పెడతాను. సో ఈ పోర్ట్ఫోలియో అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పర్సన్గా ఆ ప్లేస్లో ఫిజికల్గా లేకపోయినా సరే మీ రెజ్యూమే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 90% ఒక హ్యూమన్ ఎంతైతే మాట్లాడతాడో అంతవరకు మాట్లాడేస్తుంది ఈ ప్రాజెక్ట్స్ పెడితే మాత్రం. సో మిస్ కాకుండా ఈ ప్రాజెక్ట్స్ పెట్టండి. ఒకవేళ మీకు కాంప్లికేటెడ్ ఉంది బ్రో, నేను ట్రై చేసా ఒకసారి మీరు చూడండి అంటే రెజ్యూమే మన దగ్గర రివ్యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ రెజ్యూమే నేను చూస్తాను, మీరు ప్రాపర్గా పెడితే హ్యాపీగా వెళ్ళి అప్లోడ్ చేసుకోండి. నేను కొన్ని చేంజెస్ కావాలంటే కూడా సజెస్ట్ చేస్తాను, దాని వరకు చూసుకుందాం మనం. ఓకే, ఇవి కాకుండా మీకు పోర్ట్ఫోలియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీ ప్రొఫైల్కి సంబంధించినవి ఎలాంటి సైట్స్ వాడాలి బ్రో ఏంటి అన్న మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీ హర్ష.